వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న భూ కబ్జా ఆరోపణలు ఇప్పుడు సిద్దిపేటలో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడం కలకలం రేపుతుంది. సిద్దిపేటకు ఆనుకొని ఉన్న తమ 13 ఎకరాల భూమిని మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు తన అన్న కుమారుడు అనూప్ కుమార్ కలిసి అక్రమంగా కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆ భూమి గజం ₹1,00,000 విలువతో సుమారు 150 కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగినది అని చెబుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పత్రాలు, రికార్డులతో సహా మీడియాకు వివరించినట్లు బాధితులు తెలిపారు. బీసీల కోసం పనిచేస్తానని చెప్పే మంత్రి ఈరోజు మాలాంటి బీసీ కుటుంబాల భూములే కబ్జా చేశాడు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఇలాంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలపై స్పష్టత రావాలంటే పూర్తి స్థాయి విచారణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.